హాయ్ అండి. తమ్నైల్‌లో చూపించినట్టుగా బ్లౌజ్ మోడల్ అయితే రెడీ చేస్తున్నానండి. ముందుగా నేను బాహుబలి హ్యాండ్ అయితే రెడీ చేసుకున్నాననమాట. హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. హ్యాండ్‌కి పెట్టిన మోడల్ అయితే సింపుల్‌గా నేను మీకు చూపిస్తాను. ఇలాగా 2 సమోసా షేప్‌లో 2 క్లాతులు అయితే కుట్టి రెడీ చేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత కొన్ని పూసలైతే గోల్డ్ అయినా ఎక్కించవచ్చు, సిల్వర్ అయినా ఎక్కించవచ్చు. మనకి ఏది మ్యాచ్ అయితే అది ఎక్కించుకోవచ్చు. కొన్ని పూసలు ఎక్కించుకుని ఆ దారాన్ని ఆ దరి నుండి ఈ దరికి ఒకసారి ఫస్ట్ సమోసా షేప్లో కుట్టాం కదా క్లాత్, దానికి ఫస్ట్ ఎక్కించుకుని ఆ తర్వాత పూసలు ఎన్ని కావాలంటే అన్ని ఎక్కించుకుని తర్వాత మళ్ళీ అదే నీడిల్ సహాయంతో ఈ సమోసాలోకి తీసుకొచ్చి లోపల ఖర్చు లోపల ముడి అనేది వేయాలన్నమాట. వేస్తే ఇలా వస్తుంది. ఓకేనా. దీన్ని డెకరేట్ చేసుకోవడానికి దీన్ని పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత ఇలా క్లాత్ అయితే ఇలా చతురస్రం ఆకారంలో ఎటు చూసినా కూడా ఒక 3 ఇంచులు ఉండేలాగా అనమాట. అడ్డం ఒక 3 ఇంచులు, నిలువ ఒక 3 ఇంచులు ఉండేలాగా ఇలా కట్ చేసుకుని ఇలా చుట్టాలండి. ఒకవైపు మనకి ఎటువైపు గ్రిప్ దొరుకుద్దో అటువైపు క్రాస్ వైపు పట్టుకుని ఇలా చుట్టి ఒక ఫ్లవర్ లాగా రెడీ చేయాలన్నమాట. ఫ్లవర్ లాగా కాదు ఇది, సారీ, ఒక ఆకులాగా కూడా కాదు, ఒక మోడల్గా ఉంటుందిలే. ఇలా రెడీ చేయాలన్నమాట. ఇలా రెడీ చేసి దీని చుట్టూతా ఇలా కాటన్ థ్రెడ్ ఇలా చుట్టుకోవాలి. మళ్ళీ కొంచెం ఇవతలకి జరిపి మళ్ళీ ఇలా చుట్టుకోవాలి. కొంచెం టైట్గా చుట్టుకోవాలండి. ఇలా చుట్టుకుని గట్టిగా ఒక ముడి వేయాలి, మెలిక ముడి. ఆ తర్వాత ఇగో ముందుగా హ్యాండ్ రెడీ చేసుకున్నామని చెప్పాను కదా, కుట్టేసామండి. ఖర్చు కాస్త కట్ చేసుకుని ఇలాగ 3 రెడీ చేసుకున్నానండి. ఇలా 3 రెడీ చేసుకుని ఇలాగ మధ్యలోకి ఒకటి, అటు ఇటు ఒకటి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని నీడిల్ సహాయంతో ఇలా కుట్టుకోవాలి. వీటిని కరెక్ట్గా ఉండేలాగా అటు ఇటు ఒకటి, మధ్యలోకి ఒకటి. చక్కగా చేతితో పట్టుకుని ఇవి అటు ఇటు కదలకోకుండా చక్కగా కుట్లేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా చక్కగా గట్టిగా ఇవి అటు ఇటు కదలకుండా కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. అలాగే మధ్యలో కొంచెం ఖర్చు కనపడుతుంది కదా, ఆ ఖర్చు కూడా కనపడకోకుండా ఇలాగా శారీకి కుచ్చులు వేసే బీడ్స్ అండి ఇవి. ఆ బీడ్స్ని ఇలా మధ్యలో పెట్టుకుని ముందు ఫ్లవర్ షేప్లో ఉన్నది పెట్టుకుని ఆ తర్వాత దానికి ఇలాగా క్రిస్టల్ టైప్లో ఉందండి ఒక బీడు, దాన్ని గుచ్చాలన్నమాట. దాన్ని గుచ్చి మళ్ళీ ఇలా సూది లోపలికి తీసేసుకోవాలి. ఇలాగ సూది దారంతో కాస్త మనకి ఎక్కడికైతే కావాలో అక్కడికి పెట్టుకుని ఇలా దీన్ని కూడా ఒక 4 కుట్లు వేసుకోవాలి. కింద ఖర్చు కూడా కనపడుకోకుండా కవర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇది మనం రెడీ చేసుకున్నాం కదా బీడ్స్ గుచ్చుకుని, దీన్ని కూడా ఇలా సగానికి పట్టుకుని దీన్ని కూడా ఒక టాకా వేసుకోవాలి. కరెక్ట్గా ఉండేలాగా చూసుకుని అంతా మన చేతి గ్రిప్లోనే ఉంటుందండి. చక్కగా నీట్గా కుట్లు అనేది వేసుకుంటే ఇదిగో ఇలా వస్తుంది. ఓకేనా. 2 హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి. థ్యాంక్ యూ. బాయ్.